नमस्ते, आदाब, सत श्री अकाल। मैं हूं आपका होस्ट मोहम्मद और आप देख रहे हैं AH न्यूज। चलिए देखते हैं आज की अहम और खास खबर। మేడం గారి ఇక్కడ వచ్చిన దర్గా ఎక్స్పెన్ చరిత్రలో దర్శనం ఇక్కడికి ప్రార్థన చేశారు. ఎమ్మెల్సీ రిజల్ట్ అందరూ మా పార్టీ టీఆర్ఎస్ లీడర్స్ ఇక్కడ ధ్యానం చేశారు, దువా చేశారు. ఎలక్షన్ కోసం ఇంకొకటి ఇక్కడ దర్గాతో సజ్జాద్ మస్జిద్ ఇమాం సాబ్ చాలా దువా చేశారు. మా ఆనబుల్ సీఎం సాబ్ కోసం, ఆయన ఫ్యామిలీ కోసం, మా స్టేట్ కోసం, మా స్టేట్ డెవలప్మెంట్ కోసం. తప్పకుండా ఈ స్టేట్ వచ్చే తర్వాత చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఇండియాలో నంబర్ 1 స్టేట్ తెలంగాణ స్టేట్ ఉంది. నంబర్ 1 సీఎం అంటే కేసీఆర్ గారు ఉన్నారు. కవిత మేడం రేపు రిజల్ట్ ఉంది, కౌంటింగ్ ఉంది. తప్పకుండా ఆయన భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. ఫ్యూచర్లో మా తెలంగాణ డెవలప్మెంట్ కోసం చాలా ఈరోజు గౌరవ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఆడపడుచుల కొండదండగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారితో తెలంగాణ ఆడపడుచులకు అండదండగా ఉంటూ ఉద్యమాలు చేసిన ఉద్యమ బిడ్డ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత గారు ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిజామాబాద్ జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఘన విజయాన్ని సాధించాలని యూసుఫేన్ షరీఫేన్ షైన్ షాహె దక్కన్ యూసుఫేన్ షరీఫేన్ దర్గాకు వచ్చి చాదర్ను సమర్పించుకొని అదేవిధంగా దాంతోపాటుగా చాదర్ సమర్పించుకోవడం పాటుగా తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలని, తెలంగాణ ప్రాంతంలో గంగా జమున తహజీబ్ కొనసాగాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం దేశంలోనే ఉన్నతమైన స్థాయిలో పోవాలని చెప్పి యూసుఫేన్ షరీఫేన్ దర్గాలో చాదర్ సమర్పించుకొని దాంతోపాటుగా యూసుఫేన్ షరీఫేన్ దర్గాలో ఆ యొక్క సింహద్వారానికి ముడిగట్టి మరియు కూడా కోరికలు కోరడం జరిగింది. ఆ యొక్క గుడి కోరికలు ఏంటంటే తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన పథకాలు ప్రజలకు అందాలని, అదేవిధంగా హైదరాబాద్ నగరం గౌరవ మంత్రివర్గ కేటీఆర్ గారి నాయకత్వంలో విశ్వనగరంగా మారాలని, రాబోయే రోజు తెలంగాణ భారతదేశానికి, హైదరాబాద్ నగరం భారతదేశానికి ఆదర్శపరమైన నగరంగా, తెలంగాణ ఆదర్శపరమైన రాష్ట్రంగా రావాలని చెప్పి యూసుఫేన్ షరీఫేన్ దర్గాకు ఈరోజు చాదర్ సమర్పించుకొని గౌరవ జాగృతి అధ్యక్షురాలు కాబోయే ఎమ్మెల్సీ గారు కవిత గారు దర్గాలో చాదర్ సమర్పించుకొని కోరికలు కోరడం జరిగింది.